అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక మర్రి చెట్టుపై ఒక చిలకల జంట గూడు కట్టుకుంది. ఆడచిలక గూటిలో 2 గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 పిల్లలు బయటికి వచ్చాయి. ఆ పిల్ల చిలకలను తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. కొన్ని వారాల తర్వాత ఆ చిన్న చిలకలు కొంత ఎదిగి ఎగరడం నేర్చుకున్నాయి. ఒకరోజు మగపక్షి అంది, మన పిల్లల్ని మనం బాగా చూసుకున్నాము, మంచి ఆహారం ఇచ్చాము, కలిసి ఆడుకుంటున్నాయి, ఎగరడం కూడా నేర్చుకున్నాయి. ఇప్పుడు ఇంకా అవి తమను తాము చూసుకోగలవు. క్రమంగా అవి సొంతంగా బ్రతకగలిగేలాగా మనం అవకాశం ఇవ్వాలి అని అంది. ప్రతి ఉదయం ఆ పక్షులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయలుదేరి సాయంత్రం ఆహారం ఇవ్వటానికి తిరిగి వచ్చేవారు. ఇలా కొంతకాలం సాగింది. ఇలా చిలకల యొక్క దినచర్యను ఆ వేటగాడు గమనిస్తూ ఉన్నాడు. పెద్ద పక్షులు ఉదయాన్నే వెళ్ళిపోతాయని అతనికి తెలుసు. అవి వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు ఆ పిల్ల చిలకలను పట్టుకోవాలని పథకం వేసి పట్టుకున్నాడు. ఆ చిన్న చిలకలు వేటగాడి బారి నుండి తమను తాము విడిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఆ 2 పిల్ల చిలకల్లో ఒకటి వేటగాడి నుంచి తప్పించుకొని ఎగిరిపోయింది. రెండో చిలకను బోనులో బంధించి ఇంటికి తీసుకువెళ్ళాడు వేటగాడు. ఆ వేటగాడి పిల్లలు ఆ చిలకలతో ఆడుకునేవారు. త్వరలోనే ఆ వేటగాడి ఇంటిలోని చిలక కొన్ని మాటలు మాట్లాడటం నేర్చుకుంది. ఒకరోజు ఒక బాటసారి వేటగాడి గుడిసె వద్ద నుండి వెళుతూ అలిసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి గుడిసె దగ్గర కూర్చున్నాడు. అక్కడ అతనికి చిలక యొక్క గొంతు వినపడింది. మూర్ఖుడా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ గొంతు కోస్తాను అంది ఆ చిలక. అలాంటి అహితమైన కఠినమైన మాటలు విని బాటసారి చాలా బాధపడ్డాడు. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమంలోని చిలక అక్కడ సమీపంలోనే ఒక చెట్టు పైన కూర్చుని ఉంది. ఆ చిలుక అంటుంది, ఓ యాత్రికుడా, స్వాగతం ఈ ఆశ్రమానికి. ఈ అడవిలో మనకు చాలా మంచి ఫలాలు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తినండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని బాగా ఆదరిస్తారు అంది చిలక. ఆ బాటసారి ఆశ్చర్యపోయాడు. అతను చిలకతో ఇలా అన్నాడు, నేను ఒక వేటగాడి గుడిసె దగ్గర ఒక చిలకను కలిశాను. అది చాలా కఠినమైన మాటలు మాట్లాడుతుంది. నేను వెంటనే అక్కడి నుండి వచ్చేశాను. ఇక్కడ నిన్ను కలిశాను. నువ్వు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక దయగల మృదువైన హృదయం ఉన్న ప్రాణిలా ఉన్నావు. నువ్వు ఆ చిలక రెండూ ఒకే విధమైన పక్షులైనా సరే మీ భాషలో ఎందుకు అంత తేడా ఉంది అని అడిగాడు. ఆశ్రమంలోని చిలక ఇది విన్న వెంటనే ఆ రెండో చిలక తన సొంత సోదరుడేనని ఊహించింది. అప్పుడు ఇలా చెప్పింది, ఓ బాటసారి, ఆ రెండో చిలక నా సోదరుడు. కానీ మేము 2 వేరు వేరు ప్రదేశాల్లో పెరిగాము. నా సోదరుడు వేటగాళ్ళ భాష నేర్చుకుంటే నేను భక్తిపరుల భాష నేర్చుకున్నాను. మా సహవాసమే మా మాటలను, చర్యలను రూపొందించింది. కాబట్టి మనం ఈ కథ వల్ల తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మన చుట్టూ ఉండే పర్యావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. మనం చేసే సహవాసం వలనే మన మాటలు, చర్యలు కూడా ఉంటాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.